5 నిమిషాల్లో చేపల కర్రీ పులుసు రెడీ అయిపోతుంది. ఎలా అని ఆలోచిస్తున్నారా? మనం ముందుగానే అన్నీ రెడీగా పెట్టుకొని ఉండాలి. ముందుగా చేపలను సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత జీలకర్ర బాగా వేయించి చిటపట అనేలా వేయించాలి. పక్కన పెట్టేసి ఆ తరువాత మెంతులు కూడా బాగా చిటపట వేయించాలి. అన్నీ ఒక్కొక్కటి వేయిస్తున్నాను, ఎందుకంటే కొన్ని వేగుతాయి తొందరగా, కొన్ని వేగవు కాబట్టి. ఆ తరువాత కరివేపాకు బాగా వేగనివ్వాలి. వేగాక అది చూడండి ఎలా స్మాష్ అవుతుందో అలా వేయించుకొని ఆ తర్వాత 5 పచ్చిమిర్చి, ఆ తర్వాత 5 వెల్లుల్లి, 3 టమాటాలు, ఉల్లిగడ్డ, చేపలు, పులుసుకు చింతపండు, కట్ చేసిన ఆనియన్స్ పేస్ట్, తర్వాత టమాటా పేస్ట్, ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఆ తర్వాత స్టవ్ను వెలిగించి మనం వెడల్పాటి కడాయిని పెట్టుకోవాలి. మనం లోతుగా పెట్టుకుంటే చేపల పులుసు మెత్తగా అయిపోయి విరిగిపోతాయి. అందుకనేసి మనం వెడల్పాటి కడాయిని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఆ తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం బాగా మిక్స్ చేయాలి, కలపాలి. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలపాలి. కలిపాక వేగాక ఆ తరువాత మనం రెడీ చేసుకున్న పౌడర్ వేయాలి. అది వేసిన తర్వాత బాగా కలిపి ఆ తరువాత ధనియాలు లేవు కాబట్టి ధనియాలు వేయించిన పొడిని వేసాను. అది వేగాక టమాటా పేస్ట్ వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు, అందుకని వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, రుచికి సరిపడా కారం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ముందుగా పిండి పెట్టుకున్న చింతపండు వేసాక పులుసుకు ఎంత సరిపడా కావాలో అన్ని నీళ్లు వేసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేయాలి. మనం మళ్ళీ ఒకే చోట వేయకుండా అక్కడక్కడ మనం కలపం కాబట్టి కలిపినప్పుడు మనం కదిపినప్పుడు అవి ముక్కలు విడివిడిగా అవుతాయి, అందుకే కలపకూడదు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఫోక్ బాగా దిగింది, బాగా ఉడికింది. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు అయిపోయింది. ఆ తర్వాత రైస్ ఉడుకుతుంది. మనం చేపల పులుసును చల్లగా అయ్యాక తింటే బాగుంటుంది. మరుసటి రోజుకు ఇంకా టేస్టీగా ఉంటుంది. పాడవుతుందా అంటే పాడవదు, ఎందుకంటే మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి పాడవకుండా నెక్స్ట్ డే కూడా మనకు తినొచ్చు మనము. చూడండి ఎలా కలర్ఫుల్గా ఉందో.